పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ మంత్రి కేటీఆర్ను కోరారు. స్థానిక భాస్కర్ రావు భవన్లో సిపిఐ రాష్ట్ర సభ్యుడు గోషికా మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధనతో కలిసి మాట్లాడుతూ ఓసీపీ 5 వలన దుమ్ము ధూళితో పాటు బ్లాస్టింగ్ల వలన ఇండ్ల గోడలు పగులుతున్నాయని, దాని వలన కార్మికులు ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను నివారించాలని అన్నారు. నీటి శుద్ధి కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని అన్నారు. సింగరేణి కంపెనీ సప్లై చేస్తున్న మంచినీరు మురుగునీరుగా వస్తుందన్న కార్మికులకు మిషన్ భగీరథ మంచినీటిని సప్లై చేయాలని కోరారు. విఠల్ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు టి రమేష్ కుమార్, మర్కాపురి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8న సోమవారం రోజున గౌరవ కేటీఆర్ గారు గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నాడు. సిపిఐ పార్టీగా మేము అతని రాకను స్వాగతిస్తున్నాము. అదేవిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కూడా కేటీఆర్ గారు దృష్టిని సారించాలని సిపిఐ రామగుండం నగర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా పైంక్ లైన్లో కార్మికుని విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభపరిణామము. కానీ అదే కార్మికులు ఆ పైంక్ లైన్ ఏరియా నుండి భగత్ సింగ్ నగర్, అదేవిధంగా సంజయ్ నగర్ వరకు ఉన్నటువంటి కార్మికులు ఓసీపీ 5 వల్ల దుమ్ము ధూళితో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు నెర్రెరువారి కూలిపోయే ప్రమాదం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఓసీపీ 5 వల్ల బాధలు పడుతున్న కార్మికుల ఇబ్బందులను కూడా కేటీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డబ్బులు పెట్టి తిరిగి రాకపోవడం వల్ల అటు పని లేక ఇటు డబ్బులు రాక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ధర్మిలా వారు ఎవరైతే ఉన్నారో బాధితులందరూ కూడా డబ్బులు తిరిగి ఇప్పించేందుకు కేటీఆర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2003లో విఠల్ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా అది అతిగతి లేదు నిర్మాణము.